హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శనగపప్పు పాయసం రెసిపీ చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: శనగపప్పు 1 కప్పు, సగ్గుబియ్యం 1 కప్పు, సేమియా 1 కప్పు, తురిమి పెట్టుకున్న బెల్లం 1 కప్పు, హాఫ్ కప్ జీడిపప్పు, ఎండు ద్రాక్ష 1/2 కప్, ఎండు కొబ్బరి 1/2 కప్, ఇలాచి 5, 4 టీ స్పూన్స్ ఘీ, 1 కప్పు పాలు. కడాయి వేడైన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. ఘీ వేడైన తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి. జీడిపప్పు, ద్రాక్ష వేయాలి. ఒకసారి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేయాలి. ఇందులోనే ఒక 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వాష్ చేసుకున్న సగ్గు బియ్యం వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసి మూత పెట్టి ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ శనగపప్పు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. శనగపప్పు ఉడికిన తర్వాత అందులో సేమియా వేసి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత బెల్లం వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేయాలి. బెల్లం మొత్తం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో 1 కప్ మిల్క్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, శనగపప్పు పాయసం రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. శనగపప్పు పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.